హాయ్ హలో నమస్తే. క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు ఇవన్నీ కూడా ఫిల్ చేయటం లేదని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రైస్తవులు ఏదో గొడవ చేస్తుంటే మేబీ అది ఆంధ్రప్రదేశ్లోనే జరిగిందని అనుకున్నా. లేదు కేంద్రంలో కూడా ఏదో గొడవ ఉందని నాకు ఇప్పుడు వచ్చినటువంటి కొన్ని పోస్టులను బట్టి నాకు అర్థమవుతుంది. కేంద్రంలో కూడా నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్కి సంబంధించిన చైర్మన్ని వాళ్ళు ఫిల్ చేయలేదట. సో కాబట్టి దాని విషయం కోర్టుకి వెళ్తే కోర్టు కేంద్ర ప్రభుత్వానికి చెప్పింది, మీరు అర్జెంటుగా క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్కి సంబంధించి నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ కమిషన్ చైర్మన్ని మీరు ఇమ్మీడియట్గా అపాయింట్ చేయండి అని ఒక ఆర్డర్ ఇచ్చింది కోర్టుకి. సో ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు అపాయింట్ చైర్మన్ వెరీ సూన్ బేస్డ్ ఆన్ ది కోర్ట్ ఆర్డర్. ఇది క్రిస్టియన్ కమిషన్ ఫర్ చైర్మన్. ఓకే, ఇప్పుడు ఇదే ప్రాబ్లం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి క్రిస్టియన్ డిపార్ట్మెంట్కి కూడా చైర్మన్ వీళ్ళు అపాయింట్ చేయలేదు ఇంకా మోడీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. వీళ్ళ గవర్నమెంట్లోకి రాగానే ఫస్ట్ సంతకం టీటీడీలో పెట్టారు. ఎందుకంటే ఇక టీటీడీలో ఉన్న మొత్తం కూడా మేము ఏమంటారు క్లీనప్ చేద్దాం అనుకుంటున్నాము, స్ట్రీమ్ లైన్ చేద్దాం అనుకున్నామని టీటీడీలకు పెట్టారు. ఆ తర్వాత నుంచి రోజు హిందూ మతం గురించి మాట్లాడుతున్నారు. బట్ రిమెంబర్ దట్ దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ కూడా ఉండేది. మరి దాన్ని ఎందుకు వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ అని మనకు తెలియదు. సరే, ఫస్ట్ కేంద్రంలో ఏం జరిగింది చూద్దాం, తర్వాత రాష్ట్రంలో ఏం జరిగిందని చూద్దాం. ఓకే, ఇది కేంద్రానికి సంబంధించిన నా వెనక ఇది ఒక షీట్ ఒకటి చూపిస్తున్నాను మీకు. మీకు ఈ షీట్ కనబడుతుంది. మీకు ఇక్కడ ఏమని ఉంది, ఆఫీస్ ఆర్డర్. ఇదేంటంటే ఆఫీస్ ఆర్డర్ ఇన్ పర్స్యూయెన్స్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీస్ అఫైర్స్ గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎవరికి ఇది? మిస్ ఎస్ మునువారి బేగం అనే ఒక ముస్లిం ఆ మహిళని నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ సంబంధించిన ఒక మెంబర్గా, ఛార్జ్ ఆఫ్ మెంబర్ అంటారు వీళ్ళు. ఒక ఛార్జ్ ఆఫ్ అంటే ఒక మెంబర్గా అపాయింట్ చేసినటువంటి నోటిఫికేషన్ అయితే. ఎలాగా మెంబర్గా అపాయింట్ చేశారు, చైర్మన్ కాదు, మెంబర్గా అపాయింట్ చేశారు. పాయింట్ 1. ఇది ఇంకొక అతను ఎవరు, ఇది శ్రీ బెర్జీస్ దేశాయ్. ఇతన్ని కూడా మెంబర్గా అపాయింట్ చేశారు నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్. బెర్జీస్ దేశాయ్ మరి అతను ముస్లిమా క్రిస్టియనా, మరి హిందూ పేరులాగా ఉంది బెర్జీస్ దేశాయ్ అనేది. సరే, ఎవరైనా కన్వర్టెడ్ అయ్యి ఉండవచ్చు, బట్ క్రిస్టియన్ అయ్యి ఉండవచ్చు. సో ఒక మెంబర్గా అయితే అపాయింట్ చేశారు బెర్జీస్ దేశాయ్ని నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. ఈ రెండు మెంబర్స్ చేశారు. కానీ ఇదిగో ఈ పోస్ట్ మీకు ఏం చెప్తుంది అంటే, ఇది నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీస్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ పోస్ట్ మీకు ఏం చెప్తుందంటే, ఇక్కడ ఒక పోస్ట్ ఖాళీ ఉంది. ఏ పోస్టు? చైర్మన్ పోస్ట్ ఖాళీ ఉంది. దీనికి ఎడిపోయింది ఇది. సరే, ఎక్కడో చైర్మన్ పోస్ట్ ఖాళీగా ఉన్నట్టు చూపిస్తుంది అనమాట. సో ఇద్దరు మెంబర్స్ని అపాయింట్ చేశారు కానీ చైర్మన్ పోస్ట్ ఖాళీ ఉంది. ఇది చూడండి, క్రిస్టియన్ వాయిస్ అనేటువంటి నో క్యాథలిక్ కనెక్టర్ అనే వాళ్ళు పోస్ట్ చేశారు. దీన్ని ఏమని పోస్ట్ చేశారు? నో క్రిస్టియన్ వాయిస్ ఇన్ ఎన్సిఎం సిన్స్ 2000 ఉంటే 2020 నుంచి 2020 నుండి ఇప్పటి వరకు క్రిస్టియన్ వాయిస్ లేదు కేంద్ర ప్రభుత్వంలో. క్రిస్టియన్ వాయిస్ లేదంటే వాళ్ళకి ఒక డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళకి 2% జనాభాలు ఉన్నారు. మైనారిటీస్ కూడా 2% ఉన్నారు కదా క్రిస్టియన్ మైనారిటీస్. ఆ 2% జనాభాకి ఒక రిప్రజెంటేషన్, వాళ్ళకి ఒక డిపార్ట్మెంట్ ఉంది కదా. డిపార్ట్మెంట్ ఇచ్చినప్పుడు 2020 నుంచి 2006 సంవత్సరాలు దే ర్యాన్ ద గవర్నమెంట్ వితౌట్ ద క్రిస్టియన్ రిప్రజెంటేటివ్. కేంద్ర ప్రభుత్వం అనే కదా అర్థం. సో అది క్యాథలిక్ కనెక్టర్లు రాసినటువంటి న్యూస్ అనేది. నో క్రిస్టియన్ వాయిస్ లెఫ్ట్, ఫ్రెష్ ఎన్సీఎం అపాయింట్మెంట్స్ రైజ్ కన్సర్న్స్ ఓవర్ కంటిన్యూడ్ ఆబ్సెన్స్ సిన్స్ 2020. దేర్ ఇస్ నో క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్ లేకుండా. అదే ఇప్పుడు మీకు ఏదైనా ఒక డిపార్ట్మెంట్ కానీ ఫస్ట్ ఏం చేస్తారు, చైర్మన్ మెంబర్స్ చెప్తారు. ఇప్పుడు పబ్లిక్ మెంబర్స్కి చెప్తారు, మెంబర్స్ వెళ్ళి చైర్మన్కి చెప్తారు, చైర్మన్ వెళ్ళి ప్రధానమంత్రికి చెప్తారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే పబ్లిక్ వెళ్ళి మెంబర్కి చెప్తారు, మెంబర్ వెళ్ళి చైర్మన్ చెప్తే చైర్మన్ వెళ్ళి ముఖ్యమంత్రికి చెప్తాడు.
లేదంటే కన్సర్న్ మినిస్టర్కి చెప్తారు. అలా కదా ఫంక్షనింగ్ జరిగేది, వర్క్ ఫంక్షనింగ్ అలానే కదా జరిగేది. ఇప్పుడు అలా వర్క్ ఫంక్షనింగ్ జరుగుతున్నప్పుడు, జరగాల్సిన అవకాశం ఉన్నప్పుడు మీరు అసలు చైర్మన్ని చేయకపోతే డైరెక్ట్గా వెళ్ళి ముఖ్యమంత్రికి చెప్తారా? ఇప్పుడు ఎస్సీ డిపార్ట్మెంట్లన్నీ నింపుకుంటూ వచ్చారు. ఒక క్రిస్టియన్ దగ్గర ఎందుకు స్ట్రక్ అయింది? కేంద్రంలో, ఇక్కడ రాష్ట్రంలో రెండింటి చోట, ఆంధ్రప్రదేశ్లో కూడా క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ వాళ్ళు అపాయింట్ చేయలేదు, కేంద్రంలో కూడా చేయలేదు. కేంద్రంలో చేయలేదు కాబట్టి ఇదిగో వీళ్ళందరూ ఏం చేస్తారు, కోర్టుకి వెళ్ళారు. ఇది ఎవరు నో క్రిస్టియన్ వాయిస్ అని చెప్పారని ఇదిగో ఎవరో తీసుకెళ్ళి కోర్టుకి వేశారు. చూడండి, ఎక్కడ కేంద్రంలో వేశారు. ఈ పోస్ట్ ఏం చెప్తుంది, ఇది ఈ న్యూస్ పేపర్ ఏం చెప్తుంది, ఇది చర్చ్ ఫ్లాగ్స్ ఆబ్సెన్స్ ఆఫ్ క్రిస్టియన్ రిప్రజెంటేషన్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ 2020 నుంచి నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్కి సంబంధించిన చైర్మన్ పోస్ట్ లేడని, అది ఖాళీగా ఉందని చెప్పి చర్చ్ అంటే ఇంక అందరు క్రిస్టియన్స్ అని వాళ్ళ ఉద్దేశం అనేది న్యూస్ అనమాట. ఇది రాసింది ది హిందూ పేపర్ వాళ్ళు, ది హిందూ న్యూస్ పేపర్ రాసింది ఇది. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి కోర్టుకి వేస్తారు. చూడండి, కోర్టుకి వేస్తే కోర్టు చెప్పింది, ఢిల్లీ హైకోర్టు పుల్స్ అప్ సెంటర్ అండ్ వేకెన్సీస్ ఇన్ మైనారిటీస్ ప్యానల్. ఎక్కడెక్కడైతే మైనారిటీస్కి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయో మీరు ఇమ్మీడియట్గా అన్నిటినీ ఫిల్ చేయండి అని హైకోర్టు ఇమ్మీడియట్గా వాళ్ళకి నోటీస్ ఇచ్చింది. ఆ హైకోర్టు చెప్పింది, వాళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎవరో ఒక ఇద్దరు మెంబర్స్ని ఫిల్ చేశారు, చైర్మన్ ఫిల్ చేయబోతున్నారు త్వరలో అనేది కేంద్రానికి సంబంధించి మీకు అర్థమైంది. సో ఇది కేంద్రానికి సంబంధించి. మనం సేమ్ ప్రాబ్లం మీద ఆంధ్రప్రదేశ్, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇతను ఎవరో పోస్ట్ చేశారు చూడండి, ఇది నాకు ఫేస్బుక్ పోస్ట్ అవుట్ చేశాడు. ఏమని, పాస్టర్స్ మీద, చర్చిల మీద ఎన్నో దాడులు జరుగుతుంటే కనీసం ప్రభుత్వం నుంచి కానీ పార్టీ నుంచి కానీ ఒక్కరు కూడా వాయిస్ ఇవ్వటం లేదు. మైనారిటీ కమిషన్ కానీ క్రిస్టియన్ కార్పొరేషన్ కానీ ఇప్పటివరకు చైర్మన్ నియమించలేదు అని పోస్ట్ చేశారు. నాకు గుర్తుంది, 2 months క్రితం నేను ఐ పోస్టెడ్ దిస్ అగైన్. లోకేష్ గారిని రిక్వెస్ట్ చేస్తూ, లోకేష్ గారు మీరు త్వరగా కొంచెం చైర్మన్, కమిషన్ చైర్మన్ అంట మీరు నియమించిన క్రిస్టియన్ కార్పొరేషన్కి అని నేను గతంలో ఒక వీడియో పెట్టాను. ఇప్పుడు ఎలాగ కాంటెక్స్ట్ వచ్చింది మళ్ళీ చెప్తున్నాను. ఇది మా వైసీపీ ప్రభుత్వం అంటే వైసీపీ అతను రాసినట్టున్నాడు. మా వైసీపీ ప్రభుత్వంలో అన్ని కార్పొరేషన్ చైర్మన్తో పాటు క్రిస్టియన్స్ కార్పొరేషన్ చైర్మన్ కూడా నియమించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. సరే ఇది అందరివాడినని చెప్పుకున్న చంద్రబాబు గారు అన్ని కార్పొరేషన్ చైర్మన్ నియమించి ఒక క్రైస్తవ కార్పొరేషన్కి ఎందుకు నియమించలేదు? నారా లోకేష్ గారు, సరే ఇదంతా కాదు, పొలిటికల్ పోస్ట్ కాదు. నేను రిక్వెస్ట్ ఏంటంటే, మీరు క్రిస్టియన్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అది ఎందుకు నియమించలేదు, మీరు దాన్ని నియమించండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అది దట్స్ ఆల్. క్రిస్టియన్ కార్పొరేషన్ వాళ్ళు అడుగుతున్నారు దాన్ని. ఇది ఇక్కడ ఒక వీడియో చూడండి, ఎవరో ఒక అతను మాట్లాడాడు. ఈ వీడియో వినండి ఒకసారి. వివిధ కులాల కార్పొరేషన్స్ కి చైర్మన్ అపాయింట్ చేశారు, కానీ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ మరియు డైరెక్టర్స్ పోస్ట్ ద్వారా ఎందుకు అపాయింట్ చేయలేదు? అది ఈయన ఎవరో మాట్లాడితే ఇది సోషల్ మీడియాలో తిరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సోషల్ మీడియాలో తిరుగుతుంది. వేరే డిపార్ట్మెంట్లన్నీ ఫిల్ చేశారు, ఇది ఎందుకు క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఫిల్ చేయలేదు అని ఇతను అన్నాడు. ఇంకొక వీడియో జరుగుతుంది చూడండి. ప్రభుత్వాన్ని నేను ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నా. టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయి ఇప్పటికీ 2 సంవత్సరాలు కావస్తాం. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని సమదృష్టితో చూడాల్సినటువంటి బాధ్యత మీ ప్రభుత్వం మీద ఉంది. మీరు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లలో ఆ కార్పొరేషన్ల చైర్మన్లను నియమించారు. అక్కడ వరకు అందరికీ న్యాయం చేశారు. ఈ రాష్ట్రంలో న్యాయం. సో అది మొత్తం అతను వీడియో మొత్తం ఎందుకు అంటే, అతను ఫైనల్గా ఏం చెప్తాడు, అతను కార్పొరేషన్ చైర్మన్ని నియమించండి అని చెప్పే అవకాశం ఉంది. ఓకే, మరి ఈ పేరు నాకు తెలియదు ఇతని పేరేంటో. బట్ నేనేమంటానంటే, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్ని మీరు త్వరగా అపాయింట్ చేయండి. కేంద్రంలో వేసినట్టు ఎవరో కోర్టుకి వెళ్ళి ఇదిగోండి మాకెందుకు మా వాయిస్ లేదు, 2024లో అధికారంలోకి వచ్చారు వీళ్ళు, 2026కి వచ్చారు, 2 years నుంచి మాకు ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ సంబంధించిన వాయిస్ ఎందుకు లేదని ఎవరైనా కోర్టుకి వెళ్తే అప్పుడు వేస్తారా కేంద్ర ప్రభుత్వం లాగా ఆంధ్రప్రదేశ్ కూడా? ఓకే, అందరు నియమించినప్పుడు ఎందుకు నియమించలేదు ఇతన్ని, ఒక్క డిపార్ట్మెంట్ ఎందుకు మిగిలిపోయింది అనేది మనకైతే తెలియదు. ఓకే, త్వరగా ఏదో ఫిల్ చేయండి ఎవరో ఒకరిని, మీకు నచ్చిన వాళ్ళే. ఇప్పుడు ఎలాగో పొలిటికల్ నామినేటెడ్ పోస్టులు కాబట్టి
వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెడతారు, గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్న వాళ్ళని పెడతారు. కాబట్టి ఎవరో ఒకరిని ఫిల్ చేసి ఒక నంబర్ ఇచ్చి, డిపార్ట్మెంట్ ఇచ్చి, మీకు ఏమైనా సమస్య ఉంటే రండి, క్రిస్టియన్ కార్పొరేషన్ వాళ్ళకి ప్రాబ్లం ఉంటే వాళ్ళు వెళ్ళి మాట్లాడుకుంటారా. ఆ 2% ఉన్నారు కదా, 2% బీసీసీలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు కదా, ఆ 2%కి మీరు ఒక మైనారిటీ కార్పొరేషన్ పెట్టాలి కదా. అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. నమస్కారం.